హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను చామదుంప పులుసు అయితే పెడుతున్నానండి. దానికోసం చామదుంపలు బాగా కడిగేసుకున్నాను, కుక్కర్లో వేసుకుంటున్నానండి, బాగా ఉడుకుతాయని. ఈలోపు మనం ఈ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకుని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాను. దుంపలు బాగా ఉడకబెట్టుకొని ముక్కలు కోసుకున్నానండి. పెద్ద అయితే ముక్కలు కోసుకోండి, చిన్నవైతే ఇలా ఉంచేసుకోవచ్చు. పెద్దవి అయితే ఇలా ముక్కలు కోసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు కూర అయితే వేసేసుకుందాం. గ్యాస్ అయితే వెలిగించేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చామదుంప పులుసు చాలా బాగుంటుంది. జిగురుగా ఉంటుంది అని అనుకోవద్దు, చాలా మంచిదండి ఆ జిగురు కూడా. మనకి బెండకాయ జిగురు, ఈ జిగురు చాలా మంచిది మోకాళ్ళకి. చాలామంది జిగురు ఉందని తినరు. కొంచెం ఆయిల్ అయితే వేడెక్కాలండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి వేసుకోండి, మీద తుమ్ముతుంది ఆయిల్. నేనైతే ఒక దుంపలో ఒక పావు కిలో అలా ఉంటాయండి. 4 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. చెప్పాను కదా, పులుసుకి చాలా ఎక్కువ అవుతాయి ఉల్లిపాయలు. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నాం. నేను కూరకు తగ్గట్టు ఇప్పుడే వేసేసుకుంటానండి, మళ్ళీ వేసుకుని. ఇదే సరిపోతుందట. ఇప్పుడైతే కలిపేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గాలండి. నేను హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు దుంపలు ఉడకబెట్టి వేసుకున్నానండి. బాగా పెద్ద అయితే మీరు ముక్కల కింద కోసుకోండి, లేదంటే టేస్ట్ ఉండదు కూర. చిన్నవైతే అలా వేసేసుకోవచ్చు. ఎప్పుడైనా కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి. కుక్కర్లో పెడితే తొందరగా ఉడుకుతాయి, బాగా ఉడుకుతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. పొయ్యి సిమ్లో పెట్టేసుకోండి, మగ్గుతూ ఉంటాయి. ఒకసారి చూసుకుందామండి. ఆయిల్ ఎక్కువైందని అనుకోవద్దు, పులుసులోకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి, అయితే టేస్ట్ ఉండదు కూర. నేను చేసినట్టు చేసుకోండి. మీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చామదుంపల పులుసు. మళ్ళీ కావాలంటారు. ఒకప్పుడు నాకు తెలియదండి, పెళ్ళైన తర్వాత తెలిసింది వంట. మా అత్తయ్య గారి దగ్గర కూడా నేను ఏం నేర్చుకోలేదు. మా హస్బెండ్ తినేవారు కాబట్టి ఇష్టమని వండమంటే నేను ఒకసారి ట్రై చేశాను. అప్పటి నుండి చాలా టేస్ట్గా వండుతున్నాను. నాకు కూడా బాగా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కూర అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టుకోండి. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఫ్రైలో పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టిన దుంపలు అయితే వేసేసుకుందాం. ఆయిల్ చూసారా, మొత్తం రిలీజ్ అయిపోయింది. ఇలా అయితే సరిపోతుంది, బాగా వేగినట్టు ఉల్లిపాయలు. ఇప్పుడైతే దుంపలు వేసేసుకుందామండి. సరే కలిపేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టిన ఇదే, కాకపోతే మనం పులుసు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిపడిపోతాయి. అందుకని కొంచెంసేపు మగ్గి పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు కారం కూడా వేసేసుకున్నామండి. కారం కూడా వేసేసుకుని మగ్గ పెట్టుకుని పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఎలాగో ఆల్రెడీ ఉడకబెట్టినవి కాబట్టి విడిగా మగ్గబెట్టాల్సిన అవసరం లేదు. పులుసులోకి కారం కూడా ఎక్కువే పడుతుందండి. నేనైతే ఒక స్పూన్నర అలా తీసుకున్నాను, ఎందుకంటే కూర క్వాంటిటీ తక్కువ. మీరు కూర బట్టి చూసి తీసుకోండి.
తక్కువ చేసుకుంటున్నాను కాబట్టి తక్కువగా వేసుకున్నాను. ఇక్కడ నుండి బాగా ఎండాకాలం కాబట్టి మనం మసాలాలో కారాలు అన్నీ తక్కువ వేసుకుంటేనే మంచిదండి. ఒక సెకండ్ మూత పెట్టుకుందాం. ఈ ఉప్పు కారం అనేది దుంపలకు బాగా పడుతుంది. ఒకసారి మూత పెట్టుకోండి, పొయ్యి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి చూసుకుంటామండి. ఎక్కువసేపు అవసరం లేదు, మళ్ళీ కారం వేసాం కదా అడుగట్టేస్తుంది. ఇలా ఒక్క సెకండ్ చూసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ చింతపండు పులుసు అయితే రెడీ చేసేసుకున్నానండి. ఈ గ్యాప్లో పులుసు అయితే వేసేసుకున్నాం. ఇలా మనం ముందే చింతపండు రెడీ చేసి ఒక గిన్నెలో ఉంచేసుకుంటే తొందరగా అవుతుంది పని, తేలిగ్గా. నీళ్ళు ఏవి వేయండి అంటే సరిపోతుంది నాకు ఈ క్వాంటిటీ. ఇది ఉడికి దగ్గరగా అయ్యేసరికి సరిపోద్ది వాటర్. ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటే కనుక కొంచెం బాగా పలసగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోతుంది కాబట్టి. పులుసు కూడా మా ఇంట్లో కొంచెం చిక్కగానే ఉంటే తింటారు, నీళ్ళ ఉంటే తినరండి. ఇది నేను కొంచెం చిక్కదనంగానే ఉండేలా చూసుకుంటాను, పప్పు అయినా ఈ పులుసులైనా. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందామండి. ఫస్ట్ హైలో పెట్టుకుంటాం ఒక 5 నిమిషాలు, తర్వాత మనం మీడియంలో పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకున్నామండి. బాగా పులుసు అయితే మరుగుతుంది. మీ దగ్గర కొత్తిమీర కాడలు ఉంటే వేసుకోండి. చాలా మంది కొత్తిమీర వాడేసి కాడలు పడేస్తూ ఉంటారు. నేనైతే పులుసులోనే ఉంచుతాను. ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. ఇది నేను నా సొంత అనుభవంతో మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, పులుసు టేస్టే మారిపోతుంది. ఇదిగోండి కాడలు బాగా, అలాగని బాగా ముదిరి వేసుకోవద్దు మీరు. ఒక మాదిరిగా ఉన్నాయి, మీడియం సైజులో ఉన్నవి అయితే పర్వాలేదు. ఈ ఫ్లేవర్ ఇది మరిగేటప్పుడు, పులుసు మరిగేటప్పుడే మనం వేసుకుంటే కనుక పులుసు దగ్గరికి అయ్యేసరికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. సారం అంతా ఇందులోకి దిగుతుంది. మీకు ఉప్పు అది సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి. నేనైతే మామూలుగా వేసేసుకున్నాను, ఇంకా నేను చూసుకోను. మూత పెట్టేసుకున్నాను. ఉడికిన తర్వాత చూద్దామండి. ఒకసారి చూసుకుందామండి. నేను సిమ్లోనే పెట్టాను, చూసారా బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు ఏమైనా గరం మసాలా ఉంటే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ గరం మసాలా అయిపోయిందండి. నార్మల్గా కూడా మసాలా వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. చూసారా, మాకు ఈ మాత్రం చిక్కదనం ఉండాలి, అందుకు ఆనియన్స్ కూడా ఎక్కువ పోసుకున్నాను. దుంపలు కూడా చూసారా, మొత్తం పేస్ట్ కాకుండా చక్కగా దుంపగా కనిపిస్తుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొత్తిమీర అనేది వేయను, ఆల్రెడీ నేను ఇందాక వేసేసాను కాబట్టి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అందరికీ బాయ్ అండి.